హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఏబిపిఎస్సి గ్రూప్ 1 అండ్ 2 పేపర్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏ రకంగా రావచ్చు, ఒక యూపీఎస్సీ తరహాలో ప్రశ్నలు వస్తే ఏ రకంగా అటెంప్ట్ చేయాలి, దానికి ఏ రకంగా సన్నద్ధం అవ్వాలని వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో దాని కంటిన్యూషన్గా మనం ఎకానమీ పార్ట్ని ఏవైతే మనకి ఏపీఎస్సి మన ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని ఎకానమీ ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఈరోజు సండే అని చెప్పి మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. ఆల్రెడీ మనం డిసెంబర్లోకి ఎంటర్ అయిపోయాం. నవంబర్ ఓవర్. సో డిసెంబర్లోకి ఎంటర్ అయ్యాం. సో మన లక్ష్యానికి చేరే సమయం దగ్గర పడుతుందో పాటు మనం ప్రిపేర్ అవ్వాల్సిన సమయం కూడా తక్కువ వస్తుంది. కాబట్టి సండే ఉందని సైకిల్ ఉంది రిలాక్స్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో మనం ఈ వీడియోలో మనం ఎకానమీ, ఇండియన్ ఎకానమీ చేద్దాం అనుకున్నా, బట్ ఏపీ ఎకానమీ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో బోత్ ఒకసారి ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది చూద్దాం. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, స్టూడెంట్స్ మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చదవాలి వద్దని. బట్ బ్రీఫ్గా చూసుకోండి, సిలబస్లో ఉన్నా లేకపోయినా సరే అది మనకి ఎప్పటికీ అవసరమైన టాపిక్కే ఏపీ ఎకానమీ పర్పస్లో. సో అందుకనే బ్రీఫ్గా షెడ్యూల్స్, మనకి పార్ట్స్ చూసుకొని ఒకసారి ట్రై చేయండి. సిలబస్లో లేదు, బట్ చూసుకోండి. సో మనం ఏపీ ఎకానమీలో ఫస్ట్ చూద్దాం. ఒకవేళ ఏపీ ఎకానమీ కనుక షెడ్యూల్స్ ఇస్తే వారు ఈ రకంగా మీరు చూడొచ్చు. ఇది మనకి ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇట్లా ఈ క్వశ్చన్స్ అనేవి ఇట్లా వస్తున్నాయి. పార్ట్ ఫైవ్ కోసం ఇక్కడ అడిగారు. ఇక్కడ మీరు చూడొచ్చు షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడిగారు. వెరీ ట్రెండింగ్ పోలవరం ప్రాజెక్ట్ కోసం కూడా ఇక్కడ అడగడం జరిగింది. సో అంటే సింపుల్గా వస్తున్నాయి. అంటే ఇన్ కేస్ స్టేట్మెంట్ బేస్లో వస్తే చేయలేం, బట్ ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ చూసుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇక్కడ జరిగిందంటే, ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో మనకి నవరత్నాల కోసం మనకి క్వశ్చన్ అడిగారు. బట్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్లో మనకి సూపర్ 6 ఉంది కాబట్టి, సో క్వశ్చన్ ఒకవేళ వస్తే సూపర్ 6లో లేని అంశాలు అనేవి రావచ్చు. సో అందుకే ఇవ్వడం జరిగింది. సో సూపర్ 6లో ఉన్న టోటల్ 6 గ్యారంటీస్ ఏవైతే ఒకసారి చూసుకోండి. ఇది మీరు చూడొచ్చు. ఇది ద ఫాలోయింగ్ యాప్ డెవలప్డ్ బై ఎస్ఓఎస్ ఉమెన్ డిస్ట్రెస్ కోసం అడిగారు. మనకి దిశ యాప్. సో ప్రెజెంట్ ఏంటంటే గవర్నమెంట్ రీసెంట్గా మనకి సైబర్ క్రైమ్ కోసం ఈగల్ సిస్టమ్ తీసుకొచ్చింది. సైబర్ క్రైమ్ గంజాయి వాటిని అరికట్టడానికి, నార్కోటిక్స్ సంబంధించి. సో అందుకని అది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈగల్ సిస్టమ్ కోసం ఒకసారి మీరు తెలుసుకోండి. అందుకే ఇది ఇవ్వడం జరిగింది, ట్రెండింగ్లో ఉంది కాబట్టి. ఇది అగ్రికల్చర్ సంబంధించి ఫుల్ ఫామ్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు సిసిఆర్సి అని అడిగారు, క్రాప్ కల్టివేర్ రైట్స్ కార్డు. సో మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. క్రాప్ కల్టివేర్ బ్యాంక్ లోన్ ఇస్తారు మనకి, క్రాప్ కల్టివేర్ సిసిఆర్సి కార్డ్స్ కింద. సో అందుకనే ఇది ఫుల్ ఫామ్స్ ఏటన్నా ఒకసారి చూసుకోండి. అలా ఫుల్ ఫామ్స్ ఏమైనా వస్తే రావచ్చు. ఇది ఏపీ ఎకానమీకి సంబంధించి. ఇంకొకటి మనకి 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి డిస్ట్రిక్ట్స్ యొక్క జోగ్రఫికల్ ఏరియా చూసుకోవాలి. స్మాలెస్ట్ అని అడిగారు. సో అట్లనే హైయెస్ట్ పాపులేషన్ ఇట్లా నుండి కూడా అవి ఒకసారి చూసుకోవాలి. ఇది ఎక్స్పెక్టెడ్ చేయని క్వశ్చనే. ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూడలేదు, బట్ ఎట్లా అంటే బౌన్సర్స్ కూడా వస్తుంటాయి. సో ఒకసారి చూసుకోండి ఎవరు అయ్యా మన ఏపీ నుండి. రీసెంట్గా మన ఏపీ నుండి ఒకరికి ఒక అవార్డు వచ్చింది. నాకు అంత సరిగా ఐడియా లేదు, నేను కరెంట్ అఫైర్స్లో పోస్ట్ చేశాను. సో అట్లాంటి ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరో ఒక ఎకనామిక్స్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఒక క్వశ్చన్గా ఇచ్చారు. ఈ 4th ఆప్షన్ ఏంటని. సో స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఒకసారి ఎకానమీలో ఆ స్టేట్మెంట్స్ని ఎవరు వాళ్ళు ఇండికేట్ చేశారో వస్తే చూసుకోవచ్చు. దీంతో పాటు మీరు 5 years ప్లాన్ ఆడి నేను ఎకానమీ చదివినప్పుడు ఆ ఇయర్లో జీడిపి అంటే మీరు 5 year ప్లాన్ అయినప్పుడు ఏ ఇయర్లో జీడిపి హైయెస్ట్ ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వస్తుందని చెప్పి నేను చెప్పిన టేబుల్ చూసుకోమని. సో దాని పరంగానే క్వశ్చన్ వచ్చింది. సో అందుకని ఒకసారి ఇక్కడ కూడా చూసుకోండి, ఫోకస్ చేయండి. విచ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంజీ ఎనర్జీ స్కీమ్ వచ్చినప్పుడు జనరల్గా ఇది మీరు చెప్పొచ్చు, వేజ్, ఎంప్లాయ్మెంట్ అండ్ వేజ్, దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ న్యూట్రిషన్ ఫుడ్. ఇఫ్ యూ పుట్ యాజ్ ఆప్షన్ 4 as wrong, సో ఆప్షన్ 1, 3 or 2 ఆర్ కరెక్ట్. సో అట్లా ఎలిమినేషన్ టెక్నిక్స్లో యూజ్ చేయాలి. ఎలిమినేషన్ యూజ్ చేయండి. ఓకే,
సేమ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఈజీగా వస్తే ఇలా వస్తాయి క్వశ్చన్స్. సింపుల్‌గా 15-64 అని చెప్పి పెట్టేయొచ్చు డెమోగ్రఫిక్ డివిడెండ్‌లో. ఇన్ కేస్ బేచి పడావో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ సారీ వుమెన్ ఎంపవర్‌మెంట్ చిల్డ్రన్ స్కీమ్ కాబట్టి ఇట్లాంటివి కూడా వచ్చినప్పుడు స్కీమ్ యొక్క మోటో చూసుకోవాలి. సో, ఎకానమీలో ఏంటంటే అబ్జర్వ్ చేసింది ఎకానమీలో సీఎస్ఆర్ స్టాటిక్ కానీ ఎకానమీ యాజ్ లైక్ ఎస్&టీ ప్రెజెంట్ ఎక్కువగా సీఎస్ ఎక్కువొస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ ఎక్కువొస్తున్నాయి. ఎక్కువగా మనకి ప్రెజెంట్ ఈ పేపర్ హబ్ చేస్తే కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి. సో, అందుకనే స్టాటిక్ చదవండి. బట్ కరెంట్ అఫైర్స్ కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈరూపీ కోసం అడిగారు. దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ అఫైర్. అన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్సే. ఇక్కడ డైరెక్ట్ క్వెషన్స్ లేవు. అంటే ఈ పేపర్‌ని బేస్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ తర్వాత ఏపీకి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తున్నప్పుడు సో, మన సిటీస్ యొక్క ఐడెంటిటీ వచ్చినప్పుడు సో, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ కూడా ఒకసారి మీరు చదివినప్పుడు కొద్దిగా ఫోకస్ చేయండి. తర్వాత స్కీమ్స్ ప్రెజెంట్ ఏపీ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్స్ కానీ సూపర్ 6 స్కీమ్స్ ప్రెజెంట్ ఏపీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు చదవాల్సి ఉంటుంది. బడ్జెట్ సంబంధించి బడ్జెట్ సర్వే. దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ అఫైర్. స్విఫ్ట్ అగ్రిమెంట్ సంబంధించి కరెంట్ అఫైర్‌ల నుండి స్టాటిక్‌లు ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి సర్వేలో మనకి ఏపీ సర్వేలో వీసీఐఎస్ ఉంటుంది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి. తర్వాత మనకి బెంగుళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి. ఇట్లా హైదరాబాద్ చెన్నై సో, ఇట్లాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. సో, వాటిల మీద ఒకసారి మీరు చూసుకోండి. మన సర్వేలో ఉంటుంది. ఏపీ సర్వేలో యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. ఏపీ సర్వేలో మనకి దీనికోసం ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాహ్! మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆల్రెడీ మనకి సిలబస్‌లో ఉంది. చాప్టర్ 1 టాపిక్‌లో డెవలప్‌మెంట్ వెర్సస్ గ్రోత్ అని. చాప్టర్ 1లో మనకి యూ విల్ గెట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. గ్రోత్ వెర్సస్ డెవలప్‌మెంట్‌లో మనకి ఈ యొక్క ఎంపీఐ కోసం ఉంటుంది. సో, దానిలో ఉంది కాబట్టి మనం చదవాల్సిందే. ఎస్టీజీ ఇండెక్స్ సేమ్. డైరెక్ట్ క్వెషన్స్ రావట్లేదు. అందుకే మీకు ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ. సో, ఇది ఏపీకి సంబంధించి సిలబస్‌లో మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఏపీ ఐటీ పాలసీ అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ. ఈ 3 క్లియర్‌గా మెన్షన్ చేశారు కాబట్టి ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఐటీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ. సో, ఈ 3 మనకి సిలబస్‌లో ఉన్నాయి కాబట్టి పక్కాగా మనం చదవాలి. సో, దానికోసమని మీకు క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది కూడా చూడొచ్చు. డిజిటల్ పేమెంట్స్ మనకి కరెంట్ అఫైరే. ఎకనామిక్ కరెంట్ అఫైర్‌లోనే రావడం జరిగింది. డైరెక్ట్ అన్ని ఆప్షన్ బేస్డే. ఆప్షన్ బేస్డ్‌లో కానీ లిమిటెడ్ ఆప్షన్సే వచ్చున్నాయి. ఏవి కూడా ఎక్కువ ఆప్షన్స్ రాలేదు. అది కూడా ఒకసారి చూసుకోండి. బడ్జెట్. ప్రెజెంట్ యూనియన్ బడ్జెట్‌లో లాస్ట్ ఇయర్ మీరు తెలంగాణలో గ్రూప్ 3 పేపర్ చూస్తే ఎక్కువగా బడ్జెట్ సర్వే పైన క్వెషన్స్ వచ్చున్నాయి. సో, మనం ఎకానమీ సంబంధించి ఫస్ట్ ప్రియారిటీ స్టాటిక్ చదవండి. దాంతో పాటు బడ్జెట్, కరెంట్ బడ్జెట్, లాస్ట్ ఇయర్ బడ్జెట్ అండ్ సర్వే. ఫస్ట్ ఈ ఫోకస్ చేయండి. రిమైనింగ్ వెనక కరెంట్ అఫైర్స్‌కి వెళ్ళండి. ఎందుకంటే ట్రెండ్స్ చెప్పలేం. కరెంట్ అఫైర్స్ రాని బడ్జెట్ మీద కానీ ఎక్కువ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ఐపి దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ అఫైర్‌లో ఉన్న టాపిక్. ఎన్ఐపి కూడా సేమ్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ 3 అని అంటే డైరెక్ట్‌గా 1, 2, 3 1, 3, 4 ఇట్లా రావట్లేదు. డైరెక్ట్‌గా వీడేంటంటే సింగిల్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు. ఇది ఎసర్ట్స్ అండ్ రీజనింగ్ క్వెషన్స్ కూడా మీరు హ్యాబిట్స్‌గా చేసుకోవాలి. అవి చెప్పలేము. యూపీఎస్సీ లాస్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే ఎక్కువ ఈ క్వెషన్స్ వస్తున్నాయి ఎసర్ట్స్ అండ్ రీజనింగ్ పైన. సో, మనకి ఏపీపీఎస్సీ కూడా ఫాలో అవుతదని చెప్పలేం. బట్ అలర్ట్‌గా ఉండాలి. స్టాటిక్ క్వెషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ పైన వచ్చినప్పుడు చూసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ అఫైర్స్. స్కీమ్ స్టాండప్ ఇండియా స్కీమ్. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఎక్కువ మెయిన్‌గా మనకి స్టాండప్ ఇండియా ఎస్సీ, ఎస్టీ వాళ్ళ కోసం వర్కౌట్ చేసింది. కానీ డైరెక్ట్ క్వెషన్ అయితే రావట్లేదు. ఓకే. ఇవి డైరెక్ట్ క్వెషన్స్ రావట్లేదు. అదొకసారి ఆర్‌బీఐ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్. దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ అఫైర్. సో, సీఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో కోసం డైరెక్ట్ క్వెషన్. చూసారు కదా ఆప్షన్స్ ఎప్పుడు కూడాని అన్నీ 1, 2, 3 రావట్లేదు. ఓన్లీ 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 3 ఓన్లీ 4 1 అండ్ 4 వస్తుంది. సో, సబ్జెక్ట్ పైన ఎంత కమాండింగ్ ఉంటే మనకి ఎక్స్‌క్యూజ్
సో, ఫస్ట్ మనకి దీనిలో ప్రెజెంట్ ట్రెండ్స్ చూసుకుంటే ఫస్ట్ స్టాటిక్ ప్రిఫర్ చేయండి. దాని తర్వాత మనకి బడ్జెట్ వెన్ సర్వే. ఈ 3 ఫస్ట్ బడ్జెట్ సర్వే దెన్ గో విత్ కరెంట్ అఫైర్స్. అంటే బడ్జెట్ సర్వే ఇంక్లూడెడ్ విత్ కరెంట్ అఫైర్స్. దీనిలో వచ్చే స్కీమ్స్ అంటే బడ్జెట్‌లో ఉన్నటువంటి స్కీమ్స్ ఇవి ఒకసారి చూసుకోండి. ప్రతీది కూడా క్లియర్ కట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. నో డైరెక్ట్ క్వెషన్స్ చాలా రేర్‌గా డైరెక్ట్ క్వెషన్స్ వస్తున్నాయి. రేర్ డైరెక్ట్ క్వెషన్స్. స్టేట్మెంట్ బేస్డ్ ఎక్కువొస్తున్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువొస్తున్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్‌కి ప్రయారిటీ ఇవ్వండి. దాంతో పాటు ఎక్కువగా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. మనకి మెయిన్‌గా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకనంటే మనకొక క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఓకే. సో, ఇది చెప్పాలనుకుంది టోటల్‌గా ఎకనామిక్స్ సంబంధించి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.